హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కొత్తిమీర ఒక కట్ట తీసుకొని ఇట్లా సన్నగా తరిగి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటే కనుక పోతాయి. క్లీన్ చేసుకున్న కొత్తిమీరని ఇలా జల్లెడ బుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి, ఆకు కొంచెం పొడిగా అవుతుంది. పచ్చిమిర్చి ఒక 15 తీసుకోవాలి. టమాటా ఒక 4 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో పచ్చిమిర్చి వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. టమాటా కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగి క్లీన్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసి కలుపుకోవాలి. కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత దానిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించుకున్న కొత్తిమీర టమాటాని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్ని అందులో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. కావాలనుకున్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు లేదా స్కిప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.